మేము 3వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయం సమీపించినది కనుక చదువువాడును చాలు. హల్లెలూయా. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది కనుక ఎప్పుడైతే ఈ వధువు సంఘం సిద్ధపడి ఉంటుందో ఆ సంఘం మటుకే అంతపడుతుంది. మన దాసు గారు ఏ విధంగా అయితే ఈ యొక్క లోక యాత్రను ముగించుకొని వెళ్ళిపోయారో అట్టి రీతిగానే మనం కూడా ఏదో ఒక దినాన ఈ యొక్క లోకాన్ని ముగించవలసిన రోజు రాబోతుంది కనుక ఎంతమంది అయితే సిద్ధపడి ఉంటారు ఆయన రాకడ కోసం, ఎంతమంది అయితే తన జీవితాలు కట్టుకొని దేవునికి చిత్తానుసారంగా నడుచుకుంటారో వారు మాత్రమే ఎత్తబడతారు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే మరణించిన వారు ధన్యులంట. ఎందుకో తెలుసా? మరణం అనేది అందరికీ రాదు. మరణం అనేది చాలా అమూల్యమైనది. ఎందుకంటే ఆ దేవుడు రాకడ సమీపంలో కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది విడబడతారు. విడవబడిన వారి మధ్యకి శ్రమలు ఉంటాయి. చనిపోదాం అనుకున్న మరణం రాదు, సూసైడ్ చేసుకుందామన్నా అది ఏది దొరకదు. ఆ సమయం రాకముందే మరణించిన వారు చాలా ధన్యులు కనుక ఎప్పుడైతే సిద్ధపడుతుంటారో, ఎప్పుడైతే రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోకంలో దేవునికి చోటు దొరుకుతుంది. కనుక ఈ భూలోకంలో బ్రతుకున్నప్పుడే అక్కడ చోటుని మనం సంపాదించుకోవాలి. అందుకని మన అద్దె గృహంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? సొంత స్థలం కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. అద్దె గృహంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ యొక్క అద్దె గృహం లాంటిది ఏదో ఒక దినాన ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టి వెలిసిపోవాల్సిందే. చావుకి చిన్న పెద్ద తారతమ్యం లేదు కనుక ఆ చావు రాకముందే, ఆ మరణం రాకముందే మనందరం ఎంతపడే గుంపులు ఎప్పుడైతే ఉంటామో అప్పుడే ఆయన ఇచ్చే రాజ్యాన్ని పొందుకుంటాము. ఇచ్చిన మాటలు మన వైపులో దేవుడు దీవించున్నదాకా. ఆమేన్.